బళ్ళారి ఎస్పీ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు కర్ణాటక ఐజీ. ఫ్లెక్సీ గొడవలకు సంబంధించి సస్పెన్షన్ నిజం అంటున్నారు ఆయన. ఎస్పీ పవన్ నిజ్జూర్ ఎలాంటి ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి ఇబ్బందికర వాతావరణంలో కావచ్చు, లేకపోతే మానసికంగా ఎటువంటి కుంగుబాటు కలిసి ఎటువంటి ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళలేదంటున్నారు ఐజీ. ఎస్పీ మరణించే ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే ఎస్పీ ఎటువంటి బల్వన్ మరణానికి ప్రయత్నం చేయలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అవన్నీ కేవలం ప్రచారం మాత్రమే, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అంటూ కూడా కొట్టిపాడేశారు ఆయన. ఇటీవల ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టడంలో వివాదం తలెత్తింది బళ్ళారిలో. దీంతో అక్కడ కాస్త రణరంగంగా మారిపోయింది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అలాగే బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చినికి గాలివానిగా మారింది. ఇది ఎంతకు దారితీస్తుందంటే ఏకంగా కాల్పుల్లో ఒకరి మీద ఒకరు కాల్పుల్లో కాల్పులకు పాల్పడిన పరిస్థితి అక్కడ. ఈ ఘటనలో ఒకరు మరణించగా ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు అక్కడ. ఇవాళ జరగాల్సిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కూడా వాయిదా వేశారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ను సస్పెండ్ చేయడం జరిగింది అక్కడి ప్రభుత్వం. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డితో పాటు 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, 11 మంది బీజేపీ నేతలపైన కూడా కేసు నమోదైంది. సో ఆ అవమాన భారం అంటే తనని సస్పెండ్ చేశారని చెప్పి అవమాన భారం భరించలేక బల్వన్ మరణానికి పాల్పడ్డారు, లేకపోతే బల్వన్ మరణానికి ప్రయత్నించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వర్డ్ ఇది. బల్వన్ మరణానికి యత్నించారనేది అక్కడ విస్తృతంగా జరిగిన చర్చ.